హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కర్రీ వచ్చేసి ఇదిగో కాకరకాయ మసాలా కర్రీ అయితే చేద్దామనేసి కట్ చేస్తున్నా. కాకరకాయ మసాలా కర్రీ. ఈ కాకరకాయలు అయితే వేయించుకున్నా. కట్ చేసుకొని కాకరకాయలు వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించితే రెడ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం కాకరకాయను వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చేదు పోతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే కాకరకాయను వేయించుకోవాలి. కాకరకాయ కర్రీ చేయడానికి కావలసినవి ఇదిగో ఉల్లాకు, కరివేపాకు, 2 బగారా ఆకులు, పువ్వు, 4-5 లవంగాలు. ఇగో కాకరకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇగో ఈ పేస్ట్ ఏమో ఉల్లిగడ్డ, 2 టమాటాలు, పచ్చిమిర్చి 2, కారం, ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్న ఈ పేస్ట్. ఇక నువ్వులు వేయించి పౌడర్ చేసేసుకున్నా, నువ్వుల పౌడర్. ఓకేనా? మరి ఇగో ప్యాన్ పెట్టేసుకున్నా. ఇప్పుడు కాకరకాయ కర్రీ చేద్దాం. ఇగో 2 పావుల నూనె, వేసుకున్నా. 2 పావుల నూనె వేసుకున్నా. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఉల్లాకులు వేసుకున్నాం. నూనె అయితే వేడెక్కింది. మంట సిమ్లో పెట్టేసుకొని ఉల్లాకులు అయితే వేసిన. తర్వాత కరివేపాకు, తర్వాత బగారాకు, పువ్వు, 4-5 లవంగాలు, వేసేసుకొని మంచిగా వేగేదాకా వేసుకుందాం. వేగాలి. ఉల్లాకు, బగారాకు, పువ్వు, లవంగాలు మంచిగా ఆయిల్లో అయితే వేగాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటో, ఉల్లిగడ్డ ఇదంతా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే స్టవ్లో వేయాలి. గిన్నెలోనైతే వేసుకోవాలి. ఇవి పేస్ట్ వేసుకున్నది ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నదైతే వేసేసుకున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఈ పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనైతే వేగాలి.
ఇది వేగిన తర్వాత నువ్వుల పౌడర్ వేసుకున్నా. నువ్వుల పొడి, నువ్వులు వేయించుకొని పౌడర్ చేసుకున్నా. మంచిగా చిక్కటి సూప్ వస్తుంది నువ్వుల పొడితోటి. ఈ పౌడర్ని అయితే వేసుకున్నా. ఇగో చూడండి ఇప్పుడు ఎలా అయిందో. ఇప్పుడైతే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా కాకరకాయ, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా, కాకరకాయలు అయితే వేసేసుకున్నాం. కాకరకాయలు అయితే వేసేసినాం కర్రీలో. చేస్తున్నాక మంగళవారం కదా. అయితే మొత్తం అయిపోయినాయి అక్క, అందుకోసమని. ఇదిగో కాకరకాయ మసాలా కర్రీ రెడీ. ఇదిగో రెడీ అయిపోయింది. క్యాప్ పెట్టేసిన.